ఏబిఎన్ రాధాకృష్ణ మహిళల గురించి చెడుగా మాట్లాడడంపై వైసీపీ చిత్తూరు జిల్లా ఇన్ఛార్జి విజయానందరెడ్డి ఆధ్వర్యంలో గురువారం గాంధీ విగ్రహం వద్ద నాయకులు కార్యకర్తలతో కలిసి నిరసన తెలిపారు. అనంతరం చిత్తూరు 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఏబిఎన్ రాధాకృష్ణ పైన ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పత్రిక ఉంది కదా అని ప్రభుత్వానికి భజన చేస్తూ ఆడవాళ్ల పట్ల అసభ్యకరంగా మాట్లాడడం మంచిది కాదని హితవు పలికారు. 40 సంవత్సరాలు జర్నలిజంలో ఉండి ఇటువంటి నీచరాతలు రాసినటువంటి రాధాకృష్ణ గారు వెంటనే ఈ మహిళా లోకానికి మొత్తానికి కూడా క్షమాపణలు చెప్పాలి. లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం మొత్తం మీద దీని మీద ఒక ఉద్యమంలాగా తీసుకెళ్ళి అన్ని పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. దీని మీద మా నాయకుడు కూడా నిన్న స్పందించి దీని మీద మహిళలకు క్షమాపణలు చెప్పని ఎట్లా తీవ్రంగా ఉంటాయి పరిణామాలు, కాబట్టి వెంటనే రాధాకృష్ణ గారు క్షమాపణలు చెప్పాలి. లేని పక్షంలో మహిళా లోకం అసహించుకునే విధంగా ఈరోజు ఆయన ప్రవర్తించాడని కూడా భావించాల్సి వస్తుందని కూడా నేను తెలియజేసుకుంటున్నాను. మీరు చేసే యొక్క దుస్సాహసాల వల్ల ఆంధ్రజ్యోతి పేపర్ని రాబోయే రోజుల్లో ప్రజలు చీకొట్టే పరిస్థితి వస్తుంది. ఏబిఎన్ ఛానల్ని చూసేది కూడా జనాలు ఉండదు. ఏబిఎన్ ఛానల్ చూడరు, ఆంధ్రజ్యోతి పేపర్ తీయరు. ప్రజలు కూడా మేము అపోజిషన్ పార్టీలు ఉంటే కూడా మొట్టమొదటి ఆంధ్రజ్యోతి పేపర్ తీసుకుని చదివే రోజులు ఉన్నాయి ఒకప్పుడు. ఎందుకంటే మన పార్టీ గురించి అయినా మాట్లాడతారా, మన ఏమైనా తప్పులు చేసిన సరిదిద్దుకోవాలన్న ఆలోచనలు మేము ఉండాలా. మీరు దాన్ని వదిలి ఆంధ్రజ్యోతి పేపర్ని వాడుకొని మీరు చంద్రబాబు దగ్గర మభ్య పొందాలని ఆర్కే గారు చేసే చాలా పొరపాటు. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతాడు. ఆ రోజుల్లో మీకు కూడా ఏ విధంగా ఎడిటర్ పనిచేయాలా ఏమని చెప్తాడు. మీరు ఎడిటర్గా ఉండి ప్రజలు మంచి చేయాలనుకుంటే ప్రజలకు ఉపయోగపడేదో లేదు, ప్రభుత్వం చేసే తప్పులు కానీ చేసిన వాగ్దానాలు చేయకపోతే వాటి గురించి క్వశ్చన్ చేయడం చేయాలి, కానీ ఇలాంటిది చేయకూడదని నేను మనసారా కోరుకుంటూ విశ్వసాయి జేఈఈ టాపర్ ప్రోగ్రామ్ ఎన్ఐటి లేదా ఐఐటిలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. ద సేలియన్ ఫీచర్స్: కేవలం 36 మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్, మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం, విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 10,000కు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్, క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్, రివిజన్ బుక్లెట్. విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి. విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం, విద్యార్థుల విజయం. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి. Please subscribe to N3 TV.